హాయ్, హలో. ఇక్కడ యోగా క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రూట్స్, పెసుళ్ళు, శనగలు, తర్వాత దోసకాయలు, వాటర్ మిలను, అన్ని రకాల ఖర్జూరాలు, అన్ని రకాల ఫ్రూట్స్ అవి పెట్టి మనకు డైట్ అనమాట. ఇది ఈ విధంగా తింటే తొందరగా తగ్గుతారని ఇక్కడ ఈ ఫ్రూట్స్ అన్నీ పెడుతుంటారు యోగా క్లాసులో. ఒక 10 రోజులు మాత్రం ఈ యోగా క్లాస్ ఈ విధంగా చేయాలి. అయితే వాళ్ళు కొన్ని మనకు వ్యాయామాలు నేర్పిస్తారు. ఆ వ్యాయామాలు నేర్చేసుకొని మంచిగా మళ్ళీ ఇలాంటివి ఫుడ్ తీసుకోవాలి. నైట్ 7 లోపే మనం ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం వెయిట్ గెయిన్ కాకుండా ఈ విధంగా మెయింటైన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ వెయిట్ అనేది కూడా తొందరగా పెరగరు. ఈ విధంగా అందరూ ట్రై చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మా సిస్టర్ కూడా పాపం రోజు యోగా క్లాస్కి వెళ్తుందండి. ఇలాంటి ఫుడ్డే తీసుకుంటుంది. వేరే ఫుడ్ నైట్ పూటంగా నైట్ డిన్నర్లోకి రొట్టెలని చపాతీలని కాకుండా లైట్ ఫుడ్, వెయిట్లెస్ ఫుడ్ అన్నమాట. చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా. ఇలాంటి ఫుడ్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి సమస్యలు రావండి. ఇప్పుడు చాలా వరకు లావైపోయి ఊబకాయ సమస్యలు, ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయంటే అన్ని రకాల సమస్యలు వస్తున్నాయండి. ఇలా మనం ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలండి. జాగ్రత్తగా ఇలా మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది. తొందరగా ఇప్పుడు చాలా వరకు స్ట్రోక్స్ రావడము, ఎన్ని లంగ్స్ ఇన్ఫెక్షన్లు రావడము, ఎంత జబ్బులు వస్తున్నాయండి. మనం తినే ఫుడ్ మెయింటెనెన్స్ ఎక్కడో కాదండి, మనం తినే ఫుడ్లోనే ఉంటుంది. అందం కూడా ఎక్కడో ఉండదు, మన యొక్క ఫుడ్లోనే అందం ఉంటుంది. ఎవరైతే మితిహారం తింటారో వాడు ఆనందంగా అందంగా కూడా తయారవుతారు. ఎందుకంటే మన ఫుడ్డే, మన హ్యాబిట్సే, మన అలవాట్లు అన్నీ మనకు జీవితము శైలి అనేది నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా యోగా చేసి ఇలాంటి ఫుడ్ తింటే చాలా అందమైన లైఫ్ ఉంటుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.